నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అరుణాచలం చాలా ఏళ్ల క్రితం వచ్చినటువంటి సినిమా ఒక ప్రపంచం సృష్టించిందని చెప్పుకోవాలి. సో మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్ రాబోతుంది. దాంట్లో కమల్ హాసన్ గారు కూడా ఉండబోతున్నారు అనేది ఒక వచ్చిన అప్డేట్. సో ఏంటి ఈ క్రేజీ అప్డేట్ అంటే ఏం చెప్తారు? అరుణాచలం కాంబినేషన్ రిపీట్ అవబోతుంది. అది 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టడం ఎలా అని కాన్సెప్ట్ అనుకుందాం. మరి దాదాపు 30 ఏళ్ళు 28 ఏళ్ళు అనుకోండి ఆ సినిమా వచ్చి. ఆ తర్వాత సుందర్ గారితో మళ్ళీ రజనీకాంత్ జత కట్టడం అనేది 173వ సినిమాకి. మరి ఈ సినిమా హైలైట్స్ ఏంటంటే, మొన్నటిదాకా ఒక మల్టీ స్టారర్ మూవీ రాబోతుంది, కమల్ హాసన్ రజనీకాంత్ హీరోలుగా అనే వార్తలు వచ్చినాయి. దీనికి లోకేష్ సింగరాజు డైరెక్టర్ అని కాసేపు అనిపించింది, నెల్సన్ దిలీప్ కుమార్ అని ఒక మాట అనిపించింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కాదు, సుందర్ సి అనేది వచ్చింది. నేనేమనుకున్నానంటే, సుందర్ సితో ఒక సినిమా అయిన తర్వాత కమల్ హాసన్ రజనీకాంత్ సినిమా కమల్ హాసన్ డైరెక్ట్ చేయబోతారని వార్త కూడా వచ్చింది. ఇప్పుడు అవి పటాపని చేస్తే అఫీషియల్గా వార్త వచ్చింది. ఈ సినిమాకి రజనీకాంత్ గారి హీరోగా కమల్ హాసన్ గారు నిర్మించే సినిమాకి సుందర్ డైరెక్టర్ అని ఆ వార్త సారాంశం అండి. అంటే స్క్రీన్లో కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు ఉండరు, స్క్రీన్ మీద హీరోగా రజనీకాంత్ గారు ఉంటారు. కమల్ హాసన్ గారు ఉంటారా లేదని ఒక సస్పెన్స్. మళ్ళీ వాళ్ళు ఈ సస్పెన్స్ పెట్టేశారు. మల్టీ స్టారర్ మూవీ అని వార్తలు వచ్చినాయి, కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేస్తారని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు కాదు, సుందర్ సి డైరెక్షన్లో రాబోతుంది. నిర్మాతగా కమల్ హాసన్ అంటున్నారు. మొన్నటిదాకా ఏమైంది, నిర్మాతగా శృతి హాసన్, రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య నిర్మాతలు అన్నారు. ఇప్పుడు అవన్నీ కాకుండా మళ్ళీ నిర్మాతగా కమల్ హాసన్ అంటున్నారు. అదొక సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. నాకు తెలిసి కమల్ హాసన్ గారు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత అప్పుడు ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళు సినిమా తీస్తున్నప్పుడు కమల్ హాసన్ లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఈ వార్తలో అఫీషియల్గా వచ్చిన వార్తలు కమల్ హాసన్ గారు హీరోగా ఉంటారనే విషయం క్లారిటీ లేదు. లేకపోయినా ఖచ్చితంగా కమల్ హాసన్ గారు ఉంటారని అనుకోవచ్చండి. సో ఓవరాల్గా చూసుకుంటే గతంలో మీరు ఇందాక అన్నట్టుగా అరుణాచలం నిజంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సో తండ్రి సంపాదించినటువంటి ఆస్తి దాన్ని శత్రువుల బారి నుంచి ఎలా కాపాడుకున్నాడని, దాంట్లో మళ్ళీ టాస్క్ ఏంటి అంటే 30 రోజుల్లో ఇన్ని 100 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలి. సో నిజంగా ఇప్పుడు అలాంటి ఒక ఫ్యాంటసీ మూవీస్ ఏవైతే ఉంటాయో వీటి మీద యూత్ కావచ్చు అందరి దృష్టి దానిపైన ఉంటుంది. అలాంటి ఎందుకంటే నిజంగా జరిగితే ఎలా ఉంటుంది మనం ఆ యొక్క ఊహల్లో వెళ్ళిపోవచ్చు. సో రజనీకాంత్ గారి సినిమాలన్నీ అలానే ఉంటాయి, నరసింహ కావచ్చు, లేదా అరుణాచలం కావచ్చు, ఇలాంటివి. సో అలాంటి మూవీస్ కొద్దిగా తగ్గిపోయాయని చెప్పి ఈ మధ్యలో కొంత రజనీకాంత్ ఫ్యాన్స్ కావచ్చు అందరూ బాధపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్స్ వస్తే ఎలా ఉంటుంది? రజనీకాంత్ గారి క్రేజ్ ఇప్పటికే ఒక అమాంతం ఉంది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? సాధారణంగా సుందర్ కామెడీకి పెద్దపీట వేస్తాడు. సుందర్ డైరెక్షన్ అంటే కామెడీకి పెద్దపీట ఉంటుంది. మరి అరుణాచలం సినిమా కూడా కొద్దిగా ఆ తరహాలోనే ఉంటుంది, కామెడీ టచ్ ఉన్న సినిమాని అరుణాచలం కూడా. అప్పుడు ఏం రత్నం గారు తెలుగులో అందించారు ఆ సినిమాని, నిర్మాతగా రత్నం గారే అక్కడ అరుణాచలంకి. మరి సుందర్ గారు ఈసారి కూడా మరి కామెడీ వేలో వెళ్తారా లేకపోతే మాస్ మసాలా సినిమాగా చేస్తారా తెలియదు. రాజకమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద సినిమా రూపొందుతుంది. రెడ్ జైంట్ ఉదయనిధి స్టాలిన్ వాళ్ళది, వాళ్ళు రిలీజ్ చేస్తారనేది టాకు. ఇప్పుడు ఈ సినిమా వెంటనే సెట్స్ మీదకి వెళుతుంది అనేది ఒక ఉన్న సమాచారం. అది 2027 సంక్రాంతికి రిలీజ్ అనే డేట్ కూడా ఇచ్చేసారు వాళ్ళు. అంటే చాలా ఫాస్ట్గా ఇది సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ డిసెంబర్ 12వ తారీఖుని రజనీకాంత్ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా రజనీకాంత్ గారు తన రిటైర్మెంట్ని ప్రకటించబోతున్నారు అనే మాట ఒకటి వినిపిస్తుంది. అంటే నా ఆఖరి సినిమాలో ఇవి లైనప్ చెప్పేసేసి బహుశా ఇక్కడి నుంచి నేను సినిమాలు చేయనని అనౌన్స్ చేస్తారేమో అనుకుంటున్నా. ఇది 173వ సినిమా కాబట్టి 174, 175 కూడా కంప్లీట్ చేసుకుని రిటైర్ అవుతే బాగుంటుందేమోనని నా ఒపీనియన్. మరి ఇదే ఆఖరి సినిమా అవుతుందా, 173 ఆపుతారా, కంటిన్యూ చేస్తారని తెలియదండి. అంటే గతంలో కూడా బాబా సినిమా తీసినప్పుడు కూడా ఇదే ఆఖరి మూవీ అని చెప్పేసి అన్నారు. తర్వాత పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నాను కాబట్టి ఇదే ఆఖరి మూవీ అని చెప్పేసి అన్నారు. కానీ పొలిటికల్గా కూడా ఎంట్రీ జరగలేదు, ఇటు సినిమాలో ఆపలేదు. సో వాస్తవానికి ఎంతో టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఏఐ కావచ్చు, లేకపోతే మిగతా ఇంకేదైనా సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందిన తర్వాత నిజంగా రిటైర్మెంట్ రజనీకాంత్ గారు తీసుకోవాల్సిన అవసరం ఉందా? మీరు అన్నట్టు 75 ఏజ్లో కావచ్చు, లేదా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేస్తున్నట్లు యాక్ట్ చేసుకోవచ్చు కదా, అంటే ఏమంటారు? అంటే బాబా సినిమా టైంలో కానీ ఆ తర్వాత కానీ ఆయన ప్రకటించినప్పుడు ఏంటంటే, అక్కడ ఆయన కొన్ని పొరపాట్లు చేశాడు. అప్పుడు సినిమాలు 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి సినిమాలో వచ్చిన సందర్భాలు లేవు. చాలా గ్యాప్ తీసుకున్నాడు ఆయన. అప్పుడు ఆయనకి ఏజ్ ఉంది, ఇప్పుడు ఆయనకి ఏజ్ లేదు. ఏజ్ లేని టైంలోనేమో సినిమాలు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఏజ్ ఉన్న టైంలోనేమో సినిమాలు పక్కన పెట్టి వైరాగ్యంతో ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. అది కొద్దిగా ఆయన మార్చుకుని, నాకు తెలిసి ఆయన ఏజ్ 74 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి రిటైర్మెంట్ ప్రకటించడం ఒక విధంగా సమంజసం అనుకున్నా, కానీ అంటే అనారోగ్య కారణాల వల్ల ఆయన ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకా ఫీల్డ్లో ఉంటేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వర గారు చేశారు, అమితాబ్ బచ్చన్ గారు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఆ ఏజ్ తగ్గ పాత్రలు చేసుకుంటూ
నేను ఇంకా యంగ్ అని అనుకోకుండా అప్పటికే ప్యాటర్న్ మార్చుకున్నాడు ఆయన. ఇప్పుడు జైలర్ కానీ లేకపోతే ఇలాంటి సినిమాల కూలీ కానీ ఇవన్నీ కొద్ది ప్యాటర్న్ ఏజ్డ్ పాత్రలే. ఆ తరహా సినిమాలు చేసుకుంటూ రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉంటే బెటరు. ఎందుకంటే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు డబ్బులతో పాటు నటన పరంగా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆరోగ్యంగా ఉంటారు. సినిమాలు చేసుకుంటూ ఉంటే ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. అలా కాకుండా రిటైర్ ఇంట్లో కూర్చుంటే నేను అయిపోయాను, నా వయసు అయిపోయిందనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అదండి. అయితే అదిగాక రజనీకాంత్ గారికి రాజకీయాలు అంటే చాలా ఆసక్తి అని చెప్పేసి గతంలో కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు 2000 రానున్నటువంటి ఒక సంవత్సరంలో ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సినిమాలకి ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి ఎన్నికల్లో పాల్గొనబోతున్నారా అంటే ఏమంటారు? అంటే అది కొద్దిగా క్లిష్టమైన ప్రశ్న. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అయితే నాకు చేయడాయినా ఇది వరకట్లాగా ఒకవేళ సపోర్ట్ ఇస్తాడా డిఎంకేకి అంటే అప్పుడు జయలలిత మీద కోపంతో ఏదో డిఎంకేకి సపోర్ట్ ఇచ్చాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాజకీయాల దరిదాపులు కూడా రానివ్వడం నాకు తెలిసినంత వరకు అయితే అసలు ఆలోచన లేదు. కాకపోతే సినిమాల పరంగా ఇప్పుడు బాలకృష్ణ గారితో ఉంటుంది అనుకున్నారు జైలర్ 2లో, అది కూడా లేదని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికైతే చాలామంది హీరోల కన్నా భిన్నంగానే వెళ్తున్నాడు ఆయన, ఫాస్ట్గానే సినిమాలు చేసుకుంటున్నాడు. కాబట్టి ఇలా వెళ్ళటమే బెటరు. ఇక సినిమాలు రిటైర్ అయిపోదాం, నేను డిసెంబర్ 12 ప్రకటించేసి ఆఖరి సినిమాల వరకు 175 కంప్లీట్ చేసి ఆపేస్తాను అనే అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. అది రాకుండా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. అదిగాక ఇప్పుడు మనం చూస్తున్నాం అరుణాచలంకి సంబంధించినటువంటి డైరెక్టర్ అండ్ సేమ్ అదే కాంబినేషన్ రిపీట్. సో సీక్వెల్గా ఏమైనా ఉండబోతుందా లేదా కొత్త కాన్సెప్ట్ ఉంటుందా అంటే ఏం చెప్తారు? అరుణాచలంకి సీక్వెల్ అనుకోవడానికి అవకాశం లేదు నేను అనుకోవటం. ఎందుకంటే ఇక్కడ కమల్ హాసన్ గారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు కలిసి నటించడానికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు నటించకుండా ఉంటాడు ఆయన? ఒక విధంగా నెగిటివ్ పాత్ర వేస్తాడా కమల్ హాసన్? కలిగిలో వేసాడు ఎట్లాగో, వీళ్ళిద్దరు డి అంటారా? అవకాశం ఉంది. ఒకడు హీరోగాను ఒకరు విలన్ గాను, పైగా బాలచంద్ర స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, బాలచంద్ర శిష్యులుగా వచ్చిన వాళ్ళు, కలిసి దాదాపు ఒక 20 సినిమాల దాకా చేసిన వాళ్ళు. అలాంటప్పుడు చాలా కాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటారు? కాబట్టి ఇప్పుడు దాకా ఏంటంటే కమల్ హాసన్ గారు లేరు అన్నట్టుగా ఒక వార్తలు అయితే వచ్చినాయి. కానీ ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. వీళ్ళిద్దరూ ఒక చరిత్రలో మిగిలిపోయేలాగా లాస్ట్ సినిమా చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటారని అనుకుంటున్నా. కమల్ హాసన్ గారు కూడా సినిమాలు ఆపే పరిస్థితి కనపడుతుందా. వయసు రీత్యా కూడా ఇద్దరు దగ్గరగా ఇంచుమించు ఒక సంవత్సరం అటు ఇటుగా ఉంటుంది, కానీ కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో చూద్దాం సార్. మొత్తానికి ఈ సినిమాలో రజనీకాంత్ గారు హీరో అయితే విలన్గా కమల్ హాసన్ గారు ఉండొచ్చు అన్నట్టు కొంత వస్తుంది. సో రజనీకాంత్ వర్సెస్ కమల్ హాసన్ ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.